ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి మరొకసారి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా మీరు స్తుతించి పాడి కీర్తించి గణపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖనం భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప అనుగ్రహించు. సమయోచిత స్థాయిని మీరు నాకును అనుగ్రహించి మీరు వాడుకోవాల్సిందిగా కోర్చు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. మొదటి దిన వృత్తాంతములు 16వ అధ్యాయం 7 నుంచి 14 వరకు మార్చి చదువుకుందాం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వారి బంధువుల చేతికి దాన్ని అప్పగించాను. ఆ స్తుతి మీదనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన సూచక్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. యెహోవాను స్తుతి చేయు విచారణ. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరికి? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. ఏం చేయాలా? ఆయన నామమును ప్రకటన చేయుడి. ఎంతవరకు ఈ వాక్యం నెరవేరుస్తున్నారో తెలియదు. మరి ప్రతి ఒక్కరూ ఈ పని చేయాలి. దేవుని పిల్లలను పడినవారు, పరిశుద్ధులుగా తీర్చబడిన వారు, తమ పాపలు ఒప్పుకొని విడిచిపెట్టిన వారు, యేసు రక్తముతో తమ పాపాలు కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడిన వారు, మారు మనసు పొందినటువంటి విమోచింపబడినటువంటి ప్రతి వ్యక్తి ఆయన నామమును ప్రకటన చేయాలి. ఏం చేయాలా? ఆయన నామమును ప్రకటన చేయుడి. అందుకే మనందరికి బాగా తెలుసు, మార్కు 16:16 ఏమంటాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. సృష్టికర్త కాదు, ఇంటిలోకే చెప్పకపోతే బయట సృష్టికర్త కాదు. లోకంలో అందరికీ నైబర్స్కి చెప్పలేం, ఇరుగు పొరుగు వారికి చెప్పలేం. ఇది మన జీవితం. రక్షింపబడ్డాం, మారుమచ్చు పొందామా? మారుమచ్చు పొందినాం. బాప్తిసం తీసుకున్నామా? తీసుకున్నాం. ఏమంటారు? అయితే ఆయన నామమును ప్రకటించమని ఆ ప్రభు పలుమారు తెలియచేస్తూ ఉన్నాడు. కొందరికి తెలియదు యేసు ఎవరో అనేది. యేసు నిజమైన దేవుడు, రక్షకుడు, ప్రభు అని, సర్వలోక సృష్టికర్త అని, ఆయనే సర్వమును సృష్టించిన దేవుడని, స్వయం ఉనికి కలిగిన వాడని,
ఆకాశం మహాకాశములు పట్టదాన్ని గొప్ప దేవుడు ఆయనే అని, భూమి ఆకాశములు అందులో ఉన్న సర్వము సృష్టించిన దేవుడు యేసు దేవుడే అని, సర్వసృష్టికి ముందుగా ఉన్న దేవుడు యేసు దేవుడని మనము ఇతరులకు చెప్పకపోతే అది ఎట్లా తెలుస్తుంది చెప్పండి? తెలుస్తుందా? మనం మౌనంగా ఉంటే అనేకులు ప్రార్థన చేసి ఆ సువార్త ప్రకటించుట ద్వారా మనము ఆ ప్రభును రక్షకుడిగా దేవుడిగా అంగీకరించాం. యేసు రక్తముతో మన పాపాలు కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. అది దేవుని కృప. అయితే మనం పొందిన రక్షణ, విమోచన ఇతరులకు మనము ప్రకటించాలి. ఏం చేయాలి? ఇతరులకు ప్రకటించాలి. యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. దేని కొరకు? పాపులముగా ఉండగా, అపరాధములుగా ఉండగా, జన్మకర్మ పాపములతో లోకములో కొనసాగుతుండగా, నిత్య శిక్షకు పాత్రలము, నరకానికి యోగ్యులము, తండ్రి అనడానికి యోగ్యులము కాదు, ఆయన నామం ఉచ్చరించుటకు యోగ్యులము కాదు, ఆయన సమీపించడానికి యోగ్యులము కాదు. అలాంటి పాపులలో ప్రథమ పాపులమైన మనలను ఆ దేవదేవుడు సర్వలోక పాపులతో పాటు మనలకు జ్ఞాపకం చేసుకొని కృపచేత ఏం చేశాడు? ఆ ప్రియప్రభు మనల్ని రక్షించాడు. ఆయన ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించినందుకు మన జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలు. వాళ్ళు వాస్తవంగా నరకములో నుండి జీవంలోనికి నడిపించడం అంత సాధ్యమా? ఏ మానవుడు చేయలేడు. సొంత తల్లిదండ్రులు, బంధువులు, ఇరుగు చేస్తారా? ఎవ్వరు చేయలేరు. ఏ మానవుడు చేయలేని కార్యము మన ప్రియప్రభు మన కొరకు చేశాడు. చూశారా? పాపి పరిశుద్ధుడు కావాలంటే, నిత్య జీవానికి వారసుడు కావాలంటే, నిత్యత్వ పరలోకంలో మనం ఉండాలంటే, మరి ఆది మానవుడు చేసిన పాపమును బట్టి వారి ద్వారా కలిగిన సంతానం నరజాతి అవత్తు జన్మ కర్మ పాపములతో లోకంలో కొనసాగుతున్న మనలను, సర్వ మానవాళిని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆత్మస్వరూపైన దేవుడు, ఆకాశం మహాకాశములు పట్టదాన్ని గొప్ప దేవుడు, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం, అంత గొప్ప దేవుడు మరి నరజాతి అంతటిని జ్ఞాపకం చేసి నిత్య శిక్షకు అప్పగించడం ఆయనకి ఇష్టం లేక ఆయన ప్రేమ కుమారుని, ఏకైక కుమారుని, జనితైక కుమారుని, ఆహ్లాద కుమారుని, ప్రియమైన కుమారుని మన కొరకు భూలోకం పంపించాడు. ఆ ప్రియ ప్రభు సర్వలోక మానవులందరినీ జ్ఞాపకం చేసుకొని పాపులలో ప్రథమ పాపులను ప్రేమించాడు. పాపులను ప్రేమిస్తామా మనము? పాపులను ఏం చేస్తుంటాం? చిన్న తప్పు ఏదైనా జరిగితే దాన్ని పలుమారు ఇతరులతో చెప్పుకుంటూ ఉంటాం. అది దైవ లక్షణాల్లో ఒకటి అనుకోవాలి. అవునా? ఆ మహాదేవుడు అటు చెప్పుకోవాలంటే సర్వ మానవాళి యొక్క బలహీనతలు, వారి పాపములు, అరికాలు మూరుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేని జీవితాలు చెప్పడానికి ఎన్నైనా ఉండొచ్చు. ప్రభుకు చెప్పొచ్చు కూడా. అవునా? కానీ ఆయన చెప్పినాడా? ఆయన కృప ఎంత విస్తరించాడు చూడండి. ఆయన దీర్ఘశాంతమును మన పట్ల కనుపరిచాడు. మానవులమైతే ఒక చేయరాని కార్యం మనం చేస్తే వెంటనే వారిని తగిన శిక్ష వారికి ఇవ్వాలంటాం. కానీ ఆయన సృష్టికర్త కనుక, దేవుడు కనుక, ఆయన దీర్ఘశాంతాన్ని మన పట్ల కనుపరిచాడు కనుక ఈ విధంగా ఆయన స్తుతిస్తున్నాం. కనుక ఆ ప్రియ ప్రభు యొక్క లక్షణాలు మనలోకి రావాలి. ఆయన మనల్ని ప్రేమించకపోతే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళం కానే కాదు. ఆ ప్రియ ప్రభు చూడండి,
తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువును భూలోకములకు ముందే చెప్పి పంపించాడు. ఏం చేసినాడు? ముందే ఏం చేశాడు? పాపులు పరిశుద్ధులు కావాలంటే, నిత్య జీవానికి వారసులు కావాలంటే, పరలోక రాజ్యంలో చేరాలంటే వారు మరి ఆచార క్రైస్తవ సాంప్రదాయాల ద్వారా పరలోక రాజ్యానికి చేరలేరు అని తెలుసుకొని తండ్రి అయిన దేవుడు కుమారుని ఏం చేశాడు? భూలోకమును పంపించాడు. అవునా? 33.5 సంవత్సరాలు లోకంలో జీవించాడు. ఆ మహాదేవుడు దేవుడు అనిపించుకోవడానికి అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు జరిగించాడు. భూమి ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రములు, అందులో ఉన్న సర్వమును సృష్టించాడు. అవునంటారా? సముద్రమును కలుగ చేశాడు, సకల జీవులను సృష్టించాడు. ఎందుకొరకు? మానవుల యొక్క అక్కర కొరకు. ఆయన దేవుడు అనిపించుకోవడానికి కొన్ని క్రియలు మన మధ్య చేస్తూ వచ్చాడు. చనిపోయిన వారిని లేవనెత్తాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు, పక్షవాయువు కలిగిన వారిని బాగు చేసినాడు, రక్తస్రావం కలిగిన వారిని బాగు చేసినాడు, మరి నానా రకములైన రోగులను బాగు చేసినాడు. నానా రకములైన రోగులను బాగు చేశాడు. అంత మాత్రమే కాదు, కుష్ఠరోగులు, మరి పక్షవాయం కలిగినవారు, రక్తస్రావం కలిగిన వారు, మరి గుడ్డివారికి కళ్ళను, చెవిటివారికి చెవులను, మూగవారికి నోరు, కుంటివారికి కాళ్ళను ఇచ్చినాడా లేదా? చూడండి, ఎవరు చేయలేని కార్యమును ఆ ప్రభు చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, సృష్టి అంతను వర్ణించాలి అంటే ఆకాశం ఆ కలుగాక అన్నాడు. ఎంత? ఇంత అంత తెచ్చేదా? ఆకాశం గింతుందా? మనం మరి ఇంత చెప్పడానికి కావడానికి ఏం చెప్పండి? ఆయన వాక్కు చేత ఆకాశములను కలుగ చేశాడు. అవట్లు స్థిరపరిచాడు, తెరలు పరిచినట్టుగా పరిచాడు. దాన్ని మార్చగలుగుతారా? కదిలించగలుగుతారా? ఏ మానవుని చేత కాదు. భూమిని వడిగల జలముల పైన భూమి యొక్క పునాదులు వేసి స్థిరం చేసినాడు. ఏ మానవుడిని చేయగలడా? ఎవ్వరు చేయలేదు. హద్దులు నిర్మించాడు. జీవరాశులన్నింటినీ కలిగజేసినాడు. ఈ జీవరాశుల్లో మొదటిగా సృష్టించిన జీవరాశులు ఏవి చెప్పండి చూద్దాం. సృష్టి అంతట్లో సృష్టించిన జీవరాశులు ఏవి చెప్పండి చూద్దాం. చెప్పండి, ఎవరు? బయలు పండితులు చెప్తారు. చెప్పండి, మొదట సృష్టించిన జీవరాశులు ఏవి చెప్పండి. జలచరములు. ఏమై? జలచరములు, జీవరాశులు. వాటిని మొదటిగా సృష్టించాడు. సముద్రములు కలిగ చేసిన తర్వాత జీవరాశులన్నీ కూడా సముద్రంలో, ఆ తర్వాత తక్కిన వాటన్నిటి చేశాడు. విన్నారా? ఒక్కొక్కటి తెలుసుకోవాలంటే మన జ్ఞానం మనకు అందదు. అలాంటి దేవునికి ఎంత స్తుతించినా మన నోరు చాలదు. ఇంతగా చేసి మరి చనిపోయిన వారిని లేవనెత్తి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టి 12 గంపలు మిగిలినట్టుగా చేసినాడు. ఇట్లా అనేకసార్లు చేస్తూ వచ్చాడు. అవునంటారా? దేవుడు అనిపించుకోవడానికి ఆయన చేసినాడు. కానీ నిజముగా ఆయన మానవుడిగా ఆయన పేరు ప్రఖ్యాతుల కొరకు, ఘనత గౌరవాల కొరకు, అధికారం కొరకు ప్రాట్లాడినాడా? ఎన్నడూ కాదు. ఆ ప్రియ ప్రభు ఇవన్నీ చేసిన తర్వాత వడిగల జలములను ఏం చేసినాడు? ఎండ చేసినాడు. అవునా?
సముద్రం పాలి చేసి 6 నెలలు నడిపించాడు. అవునంటారా? ఏ మానవుడికి చేతన అవుతుందా? సముద్రం అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎంత లోతు ఉంటుంది? మనం ఒక చెల్ల నీళ్లు తీయాలంటే తలపాన తోకొస్తుంది. ఏమంట? తీస్తామా? వేరు చేస్తామా? ఏది కాదు. ఆయన దేవుడు కనుక సృష్టి అంతా దేవుడు అనిపించుకోవడానికి ఆ కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఇవన్నీ చేసిన తర్వాత చివరిగా ఆ ప్రియ ప్రభు సర్వ మానవాళిని రక్షించడానికి ఆది మానవులు చేసిన పాపమును బట్టి వారి ద్వారా కలిగిన సంతానం నరజాతి యావత్తు జన్మకర్మ పాపములతో లోకంలో కొనసాగుతూ నిత్య శిక్ష పాత్రలుగా ఉన్న నరజాతిని రక్షించాలంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. అది కోళ్ళ యొక్క, మేకల యొక్క, గొర్రెల యొక్క, పశువుల యొక్క, పక్షుల యొక్క మరి రక్తం ద్వారా మనిషి పాపం పోతుందా? మానవుడి పాపము తీసివేయబడాలంటే మనం చేసే మంచి కార్యములు, పుణ్యకార్యములు, జపతపాలు, తీర్థయాత్రలు, మరి అన్నదానం, వస్త్రాలు, యజ్ఞములు, మరి ఇంకా పవిత్ర జలాల స్నానాలు, పై కనబడేవన్నీ చేస్తే పాప క్షమాపణ దొరుకుతుందా? చెప్పండి. దాన ధర్మాలు చేస్తే మన పాప క్షమాపణ దొరుకుతుందా? మన కలిగిందంతా దేవుడి దగ్గరికి ఇస్తే పరలోకం వెళ్తామా? ఆ పరలోకం చేరాలంటే ఆయన ఒకే ఒక కుమారుణ్ణి ఏం చేసినాడు? ఏ పాపము లేనివాడు కుమారుడైన ఆ ప్రభు నలిగిన రెల్లును ఏం విరవడంట. చూడండి, ఎలాంటి కుమారుడు? నలిగిన రెల్లును విడవాడు. చూడండి ఎంత ఉంది, ఎట్లా చేస్తారా? ఒకరోజు కొత్తగా మా చిన్నమ్మాయి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక నెల 2 నెలలకు వాళ్ళ అత్తమ్మ ఏం చేసిందంటే, ఏమేమి పెట్టిర్రో ఆమె చూడకుండా ఉంటుందా? పెళ్ళి అయినప్పుడు చూడకుండా ఉంటుందా? అయితే అమ్మాయి ఆమె చేతికి వెళ్ళేది కదా, దగ్గర పెట్టుకొని దాచిపెట్టుకొని ఎక్కడో వాళ్ళు ఎక్కడ పెట్టుకునవచ్చు. ఇక కూడలు అనుకొని ఏం చేసి కోపంతో ఏమేమి పెట్టిందో చూపించకుండా దాచిపెట్టుకుంటారు అని గట్టిగా సీరియస్గా అనేసిందట. ఎవరిని? మా చిన్న అమ్మాయి. సీరియస్గా అంటే అప్పుడు ఆమె బాగా చిన్నపిల్లలు కదా, కొత్తగా ఈ అనుభవం లేదు. బాధపడి అది చేసేస్తే నేనేం చేశా, నాకు ఆ సంగతి తెలిసింది. తెలిస్తే ఒకరోజు మా ఇంటికి వచ్చింది. ఆమె ప్రభువును నిద్రించక ముందు నా దగ్గరకు వచ్చి, ఒక ఎదుటి వారి యొక్క మనసును నల్లగొట్టేస్తాం, అది సంతోషం అనుకుంటాం. మనకున్న శక్తి, పవర్, ఆధిక్యతను బట్టి ఎదుటి వారి ఏం చేస్తాం, మనం ఎంతైనా నల్లగొట్టడానికి వెనకాడం. అయితే ఆ వాక్యం చదివి, ఆ వాక్యం చెప్తూ నలిగిన రెల్లును విరవడు అని ఆ మాట తెలియజేసి వచ్చాను. మన ప్రియ ప్రభు నలిగిన రెల్లును విరవడు అని అంటే ఏంది చెప్పండి చూద్దాం. జనప నార ఉంటుందే, జనప నార యొక్క తాడును కాల్చిన తర్వాత ఏమైతుంది? అది కాల్చిన తర్వాత ఏమవుతుంది? బూడిదవుతుంది. ఇప్పుడు అది నలిగిపోయింది, ఆ బూడిద తాడు నలిగిపోయింది. ఆ బూడిదను కూడా విరవడంట దేవుడు. చూసావు? ఆ బూడిదను కూడా విరవడు అంట. మనమైతే ఎంత మందినైనా విరగొట్టేస్తాం. మనకున్న అధికారము, జ్ఞానము, అంతస్తు, పదవిని మన అంతా చూడండి ఏమంటారు, చేస్తామా లేదా? నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే ఉంటాం.
నోటుకొచ్చినట్టుగా కాదా మన జీవితం ఏ రకంగా మారుతుంది? మనం దేవుని పిల్లలమయ్యాం, ఆయన రూపం మనలోకి వస్తుందా? అలాంటి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టడానికి వెనుకాడలేదు, అవునా? తనను తాను ఏ పాపం లేనివాడు, ఏ దోషం లేనివాడు, నిష్కలంకుడు, నిందారెత్తు, నిష్కపటి అయిన దేవుడు, పాపరహితులైనటువంటి దేవుడు పాపులందరి కొరకు ప్రాణం పెట్టాడు. మన పాపభారం ఆయన మీద వేసుకున్నాడు. మన కొరకు శిలపై రక్తమంతా కార్చాడు. మరణించి భూస్థాపించి తిరిగి లేచినాడు. ఆయన కార్చిన పరిశుద్ధమైన, అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తమే పాపిని పరిశుద్ధిగా మారుస్తుంది. ఎవరు చేయలేనటువంటి కార్యం ఆ ప్రియ ప్రభు చేసినాడు. ఎందరైతే నిజముగా యేసు నిజమైన దేవుడు, నా పాపముల కొరకు భూలోకంలో జన్మించాడు, నా పాప శిక్ష శిలువలో భరించాడు, నా కొరకు రక్తమంతా కార్చాడు, మరణించి భూస్థాపించి తిరిగి లేచాడు, నమ్ముతున్నాను ప్రభా అని హృదయపూర్వకంగా ఎవరైతే తమ మానవంచు విశ్వాసం తీసుకొస్తారో అట్టివారి యొక్క పాప క్షమాపణ, శాంతి, సమాధానం, నిత్య జీవానికి వారసుగా చేసి ఇక మీద నేను జ్ఞాపకం చేసుకొని మనమైతే ఎన్నిసార్లు దాన్ని చూపిస్తుంటాం. చూడండి, మనకు దేవునికి ఉన్నటువంటి భేదం. ఆయన పిల్లల దేవుని కుమారుడు యేసు ప్రభు అయితే ఆ తండ్రి దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నాడు. మనం ఆయన పిల్లలు మనమైతే మనం ఎట్లన్నాడు వాళ్ళు చెప్పండి. ఆయన పోలికలు మనం రావాలా లేదా? ఉన్నాయా? వచ్చినాయా? ఏమొచ్చినాయి చెప్పండి సుతం? ఏమొచ్చినాయి? ఆ ప్రభు యొక్క పోలికలు ఏమైనా వచ్చాయా? మన కృప చేత రక్షించాడు అంటే అగ్నిగుండం నుండి పరలోక రాజ్యానికి చేరు ఎంత సులువైన మార్గం ఏర్పాటు చేసినాడు. ఇంత గొప్ప ధన్యత ఇచ్చినందుకు జీవితకాలం అంతా స్తుతించిన మన నోరు చాలదు. చూడండి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏం చేయాలా? ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. ఆయన నామం ప్రకటించుడి అంటే ఎవరు చేస్తున్నారు ఈ పని? ప్రతి విశ్వాసి చేయాల. ఒక చెప్పక్కర్లేదు, వాక్యం వింటుండగానే ఆ ప్రకారం నడుచుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే దాన్ని మీరు చేయండి అని ఇట్లా ఏమంటారు, ఎద్దులు కర్రతోటి ములుకళ్ళతోటి కూర్చున్నట్టుగా చేస్తారా? అట్లా ఏమక్క? అదా దేవుడి పిల్లలని చెప్పుకొని గూట్లో అల్మాలో పెట్టుకొని కూర్చుంటే అయిపోద్దా? సువార్త చెప్పకుండా పాపు పరిశుద్ధుడు రాగలుగుతాడా? దేవునింటికి రాగలుగుతాడా? మన దేవుని పిల్లలము ఇంతగా చెప్తూ వచ్చినా మనము దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టే. ఆ దున్నపోతు నీళ్ళలో కొడితే అన్నకెళ్ళి వస్తుందా? మళ్ళా వస్తుందా? రాలే. ఇది హాయిగా ఉంది అనుకుంటుంది. కనుక ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. అటుపోయిన వారం చెప్పినాను. ఏం చెప్పాను? ఒక అర్చకుడు, పూజారి క్రైస్తవ పాస్టర్లను, మందిరాలను, చర్చిలను కూలగొట్టించాడు. ఎవరు? పూజారి. తాను ఏ దేవుడిని అయితే నమ్ముకొని తాను తన జీవితాన్ని గడుపుతున్నాడో వాటన్నిటిని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసి దేవుని పిల్లలతో వాదిస్తూ తిరిగి చివరికి తెలుసుకున్నది ఏంటంటే ఆ పూజారి యేసు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. ఎప్పుడు? అంతమందిని చంపిన తర్వాత, మందిరాలు కూలగొట్టిన తర్వాత యేసు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. ఏది ఎలాగైనప్పటికీ దేవుడు వారిని తెలుసుకోలాగినా చేసినాడు. ఏమంటారు? ఎప్పుడు? వారు మన పిల్లలతో, పాత్రలతో, సేవకులతో
సత్యాన్ని తెలుసుకోవడానికి ఇంత వర్ణించి కంపేర్ చేస్తూ చివరికి ఆయన ఆ పూజారే ఆ అర్చకుడే యేసు నిజమైన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. టీవీలో, యూట్యూబ్లో, ప్రపంచమంతట్లో విన్నారా? అలాంటప్పుడు మనం ఏం చేయాలి? చేస్తున్నామా మనం? ఏ రకంగా నేను అందరూ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, తెలియక చేస్తుంటారు. సత్యవాక్యాన్ని వాస్తవంగా చెప్తే చూడండి, నామకారుల క్రైస్తవులు ఉన్నారే, వారు దేవుడిని నమ్మినాము అంటారు. అది రక్షణార్థమైన విశ్వాసము కాదు. విన్నారా? నమ్మడం మంచిదే. పాప క్షమాపణ పొందామా, మారుమనసు పొందామా, నిత్య జీవనకు వారసుగా అయ్యావా, పరలోక రాజ్యం నువ్వు వెళ్తావా? నమ్మిన వాళ్ళు అందరూ పరలోకం వెళ్తారంటారా? సాధ్యమాది ఎన్నడూ కాదు. కనుక ఈ సత్యాన్ని అందరికీ తెలియచేయడం మన బాధ్యత. కనుక ఆయన చేసిన ఉపకారాలు దేన్ని కూడా మరవకూడదు. ఇంత టైం దొరికిందంటే చాలు. నా ఆరంభ దినాల్లో నేను చెప్తున్నాను, పక్కకి ఎవరైనా కూర్చుంటే వాళ్ళని విడిచిపెట్టే వాళ్ళని కాదు, మనతో కూడా సంభాషిస్తుంటే వాళ్ళని చెప్పకుండా ఉండే వాళ్ళని కాదు. బస్సులు వెళ్తున్నామని టైం వేస్ట్ కాకుండా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. ఈ దినాల్లో చేస్తారా? ఎవరు చేస్తారు? ప్రయాణం చేస్తున్నాం అనుకో, లాంగ్ జర్నీ చేస్తున్నాం. లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు టైం వృధా ఎందుకు చేయాలి, ప్రార్థన చేసుకుంటామంటే చేస్తారా? 5-10 నిమిషాలు చేస్తాం, మళ్ళా యథావిధిగా ఉంటాం. అవునా? ఆ దినాల్లో అట్లు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వెంటాడి ప్రతి క్షణము కూడా ప్రభుతో గడిపి కొనసాగించేవాళ్ళు. ఈ దినాల్లో ఎంత చెప్పినా, ఎంత ఆ రూపం వస్తుందా ఎవరికైనా? అట్లుంటే ఇంత ఖాళీగా ఉంటుందా? చెప్పండి సుధా. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యం తరిగిస్తున్నాడు, కానీ లోబడేవారు ఉన్నారా ఈ దినాల్లో? పాపములకు పాపము సమకూర్చుకుంటున్నారు, కానీ ఆస్తి అంతస్తులు మిద్దెలు మేడలు కొని అవతలు తీర్చగానే ఇంకెంత సార్లు అన్నట్టుగా కొనసాగుతున్నారు. కానీ పరలోక రాజ్యాన్ని కొరకైనా చింత ఉందా వీళ్లకు? చనిపోతే ఎక్కడ వెళ్తారనే నిరీక్షణ వారికి ఉందా? కనుక మన జీవితంలో ప్రభు చేసిన మేళ్లను ఇతరులతో ఏం చేయాలా? ఇతరులతో పంచుకోవాలి. చూడండి, ఆ తర్వాత ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. ఆయన గూర్చి పాడుడి. పాటలన్నీ అయిపోయినాక వస్తాం. ఏమక్క వస్తారా? రారా? పాటలన్నీ అయిపోస్తాయి. ఎందుకు? నేను సీనియర్ విశ్వాసిని. నేను భూమి పుట్టక ముందే రక్షింపబడ్డాను. ఏమంటారు? బైబిల్ అంతా నాకు బాగా తెలుసు. ఎప్పుడో వస్తాను, అటెండెన్స్ ఇచ్చిపోతాను. ఇంత దేవుడు బల్ల ఏమిటి? ఫస్ట్ వీక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళ్తాం. లేనప్పుడు ఏం చేస్తాం మనము? చూడండి, ఇక్కడికి వస్తాం. వాళ్ళు వచ్చేది వాక్యం వినడానికి కాదు, బల్ల కొరకు వస్తారు. బల్ల ఎవరు తీసుకోవాలా? ఇచ్చలు వీడే తిరిగే వాళ్ళు వచ్చి తీసుకోవాలనా? ఇప్పుడు ఫస్ట్ వీక్ ఉన్నది అనుకో, వారికి ఎక్కడైతే వెళ్తారో అది నెలకొకసారి పెడతారు అన్ని చర్చిలల్లా. వారు రెగ్యులర్గా వెళ్ళే చర్చి ఉంటుంది. ఆ ఫస్ట్ వీక్ రారు, అక్కడ పోయేస్తాయి కాదు. నేను ఇక్కడ వస్తున్న చూడు అని చూపించడానికి. ఇది ఆయన. అందుకే కీర్తన సంగీత నాదములతో ఆయన ఏం చేయాలా? ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషింతురుగాక. ఏం చేయాలా? హృదయమందు సంతోషిస్తారు. 11వ వచనం, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఏం చేయాలా? ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. కీర్తనలు 18 వచ్చాయి. మొదటి నుంచి చదవండి. యెహోవా నా బలమా. ఎవరు?
యెహోవా నా బలమా, నిజంగా నా బలమేనా చెప్పుకోవడానికి ఇక్కడేమంటాడు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆ, యెహోవా నా శైలము, ఆ, నా కోట, ఆ. నన్ను రక్షించువాడు, ఆ, నా కేడము, నా రక్షణ శృంగము, ఆ. నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఆ. కీర్తనీయుడైన యెహోవాకు నిన్ను మొరుపెట్టగా ఆ. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఏం మరి- చేశాడు చెప్పండి? దావీదు తాను అనుభవపూర్వకంగా ఇవి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాసిన గ్రంథ మాటలు విన్నారా? యెహోవా నా బలం. ఇక్కడ మన బలము లెక్క పెట్టేది కదా, మన బలం అదేనా? మనకొచ్చే దాని ఎంత తుచ్చమైన దాని కొరకు దేవుని రూపం రాకుండా దాన్ని వెనక్కి సాకు పెట్టుకొని ఆయన రూపంలో రాకుండా పోయే ప్రజలు ఎంతో మంది ఉన్నారు, మీకు తెలియదేమో. చూడండి, ఒకరున్నారు దేవుని నమ్ముకున్నారు, కానీ దేవుని నమ్ముకున్నాం అని చెప్పుకోవడం, దేవుని మా సహవాసం లేకుండా వచ్చి ఇంత కానికి వేసేసిపోతే పరలోకం వెళ్తానంటే వస్తే అవుతుందా? సాధ్యమా? అది ఎన్నిటికి ఇక్కడ డబ్బు ఇచ్చి పరలోకం వెళ్తామా మనం? అది వారికి ఎంత చెప్పినా నేను నమ్ముకున్నందుకు నాకు ఇది నేర్పిండు కనుక వచ్చి ఇంత గలపెట్టలు వేసేసి వెళ్ళిపోతానంటే అయిపోద్దా? ఎన్నిసార్లు చెప్పినా లోపడకపోతే మనం ఏమీ చేయలేము. కనుక ఇక్కడంట ఆయన నా బలము అన్నప్పుడు ఎలా ఉండాలో చూడండి. ఇది ఇట్లా ఉంచండి. 21:1 చదవండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. చూసావా ఎంత? దావీదు ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా చేయబడ్డాడు. దేవునికి ఎంత భక్తి, విశ్వాసము, ప్రార్థన, పరిచర్య ఎట్లుంది చెప్పండి? రాజకీయమైన తక్కువనా? అంతకంటే ఎక్కువ నాకున్నది అనుకుంటాం మనం, చూపిస్తాం. దుబాయ్లో షేకులు ఉన్నారు కదా, షేక్స్ అంటే వాళ్ళ పేరు షేక్స్ అంటారు. వాళ్ళు అంటే వాళ్ళ క్యాడర్లో దాని భక్తి, మంచి విశ్వాసాలు అనుకోండి. వాళ్ళ ఇళ్లల్లో షేక్స్ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ భార్యల్లో బంగారం ఎంత తెలుసా? ఎంత పెద్ద హాల్ ఉంటుంది. హాల్ మొత్తము బంగారపు ఇటుకలతో నింపబడి ఉంటుంది. వారి భార్యలకు బంగారంతో సిద్ధపరిచిన నిలువెల్లా ఇక్కడ మెరకేసుకొని కింది దాకా ఇట్లా పెళ్ళి అయితే దాన్ని వేసి వాళ్ళ అంత చేస్తారు. చూసిరా మీరు? లేదా? చూడండి, దాన్ని బట్టి ఎంత అతిశయిస్తారు వాళ్ళు. అవునా? మనం కొద్ది గొప్ప ఏదైనా ఉంటా లేదో దానికంటే గొప్పగా ఎంచుకుంటాం మనం. దేవునికి ఇవ్వాల్సిన ఘనత దీన్ని ఆధారం చేసుకొని దేవుని రూపం లేకుండా పోవడం దైవ చిత్తమా? అది నా బలం అని చెప్పగలుగుతామా? నోటితో వల్లించడం కాదు, నిజంగా నా బలం అని చెప్పగలదు. కీర్తనకారుడు ఈయనేమో దావీదు చెప్తున్నాడు. ఎందుకు చెప్పండి? ఆయన అనుభవపూర్వకంగా ఆయన నా బలం అని అన్నాడు. ఎందుకు చెప్పండి? శత్రువులు వారి ద్వారా కాపాడబడ్డాడు, వారితో జయించగలిగినాడు. అలాంటి గొప్ప దేవుడికి తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలనేది. వాస్తవం కాదా? కనుక మన జీవితంలో ఆయన గురించి ఎంత చెప్పినా వర్ణింప సఖ్యము కాదు. కనుక చూడండి, మొదటి వృత్తాంతములు 16:13 ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడని యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతున్నవి. ఇంకా అధ్యాయమంతటా చూస్తే ఆయన చేసిన కార్యములన్నింటినీ మనం చూస్తాం. దీని ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధనకు వెళ్తాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి మీ పాదములు చెంతకొస్తున్నాం. ప్రభా, ముందుకు తీసుకొచ్చిన లేఖన భావమును బట్టి స్తుతిస్తూ
కొంతసేపు మీతో ఆరాధించడానికి కృప అనుగ్రహించు. సండే స్కూల్ వెళ్ళి టీచర్ వెళ్ళేట్టుగా సండే స్కూల్లో నీ వీళ్ళని వాడుకొని నీ మయం తెచ్చుకో. ఏసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్.